మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మనోహరుడైన దేవుడు, మహిమాన్వితుడైన గొప్ప దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ అత్యున్నతుడు మనల్ని ప్రేమించి ఈ దినమున మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడువడుకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడి ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువైన సహాయము మనకు కలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు, విస్మయం పొందొద్దు, ఆశ్చర్యపడొద్దు. అష్షూరు రాజుకున్న సహాయము కంటే గొప్ప సహాయం మీకు కలదు. హిజ్కియా రాజు మీదకి అష్షూరు తన సైన్యం అంతటిని తీసుకుని దండెత్తి వచ్చి రకరకాల మాటలు మాట్లాడుతూ ఒక ఉత్తరం రాశాడు. అప్పుడు హిజ్కియా అతని ఆయుధ సంపత్తిని బట్టి కానీ సైన్యాన్ని బట్టి కానీ భయపడొద్దని చెప్పలేదండి. హిజ్కియా తన హృదయమును బలపరుచుకొని ధైర్యం తెచ్చుకుని, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని తన ప్రజలను బలపరుస్తున్నాడు. మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు, విస్మయం పొందొద్దు. అతనికున్న సహాయం కంటే గొప్ప సహాయము మనకు కలదు. అష్షూరు రాజు దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎంత ఆయుధ సంపత్తి ఉంది, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఇది కాదండి. అతను ఎన్ని విజయాలు సాధించి ఎంతమంది దేవతల దేశాలను ఓడగొట్టి హిజ్కియా మీదకి వచ్చినా వారందరికీ లేని సహాయం హిజ్కియాకు కలదు. ఆ దేవుడే, మారని దేవుడు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. మన మీదికి వచ్చే శత్రువులు, మన మీదికి వచ్చే అపవాది తంత్రాలు, మన మీదికి వచ్చే నష్టాలు, వాటన్నిటికంటే గొప్ప సహాయము మనకు కలదు. అపవాది ఎప్పుడు మృంగుదామా అని ఆయన ప్రయత్నాలు అతను చేస్తూ ఉంటాడు. కానీ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దిగులుగా ఉండవలసిన అవసరం లేదు, ఆశ్చర్యపడవలసిన అవసరం అంతకంటే లేదు. శత్రువుకున్న సహాయం కంటే దేవుని బిడ్డలుగా, దేవుని నమ్ముకున్న వారిగా, ఆయన రక్తము చేత కొనబడిన వారిగా మనకున్న సహాయము చాలా గొప్పది. నీ ఎదురుగుండా ఏ పరిస్థితుల్లో నువ్వు అల్లాడిపోతున్నావో, నువ్వు ఏ పరిస్థితులలో విసిగిపోయి వేసారిపోయి కొట్టుకుంటున్నావో, ఇక ఈ జీవితం ఎందుకులే, ఈ బ్రతుకెందుకులే, బ్రతికిన దినములన్నీ ఇలాగే ఇబ్బంది పడుతూ బ్రతకాలా అని రకరకాల పరిస్థితుల్లో ఉన్నావేమో. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతోని సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ మట్టి బొమ్మను దేవుడు ఉపయోగించుకుని నీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు, విస్మయమొద్దు. నీకున్న పరిస్థితుల కంటే గొప్పదైన సహాయం చేసే దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. దిగులు పడొద్దు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి, గొప్ప విజయం నీకు ఇవ్వటానికి. హిజ్కియా యుద్ధం చేయకుండానే సన్హెరీబు మరణించాడు. మనం కూడా ఏమీ దిగులు పడక్కర్లేదు, వెరవక్కర్లేదు. నువ్వు ఏమీ చేయకుండానే నీకు సహాయకుడిగా ఉన్న గొప్ప దేవుడు మహాజలరాశులలో నుండి నిన్ను పైకి లేవనెత్తి ఉన్నత స్థలమున నిలిపి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకుందాం, వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. నీకు సహాయము కలదు. ఎవరి సంగతి వద్దు, దేవుణ్ణి నమ్ముకుందాం. వారందరికంటే మించిన సహాయం ఆ గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, ధైర్యంగా ఉండు, ఆశీర్వదించబడు. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా,
దేవనైనా దిగులు పడొద్దు, భయపడొద్దు, విస్మయమొద్దు. వారికి ఉన్న సహాయం కంటే గొప్ప సహాయం మనకు కలదు అన్న వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రం. వాక్యం విన్న వారందరూ ఈ వాగ్దానమును స్వతంత్రించుకొని నీ సహాయము వలన గొప్ప స్థితిలోనికి రాగలుగుటకు మమ్మల్ని తీసుకొస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యావ్ ఎ నైస్ డే. ఆమెన్.